చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ కు వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ కార్యాలయానికి వచ్చిన కేసీఆర్ ఫలితాల వెల్లడి తర్వాత తొలిసారి ఇవాళ తెలంగాణ భవన్ కు రానున్నారు. ఇక ఈ సందర్భంగా కృష్ణానది పరివాహక జిల్లాలకు చెందిన వారితో పాటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశమవుతారు. నాగార్జున సాగర్, శ్రీశైలం సహా కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న రైతు వ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లో ఎండగట్టేందుకు ఏం చేయాలి అన్న దానిపై ఆయన చర్చిస్తారు. అంతేకాకుండా కేఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకువెళ్లడాన్ని నిరసిస్తూ త్వరలోనే నల్గొండలో చేపట్టనున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు, ఇతర కార్యాచరణపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కాలు జారడంతో కేసీఆర్ కు తుంటి శస్త్రచికిత్స చేశారు. దాని నుంచి కోలుకున్న ఆయన ఈ నెల 2న గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే రోజు నందినగర్లోని తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఇవాళ తెలంగాణ భవన్ కు వెళ్తున్నారు. ఆపరేషన్ పూర్తయి కోలుకున్న తర్వాత కేసీఆర్ తొలిసారిగా తెలంగాణ భవన్ కు వెళ్తున్నారు. అలాగే కేఆర్ఎంబీ ప్రాజెక్టులకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నిటిపై కూడా పార్టీ నాయకులతో చర్చించే అవకాశం ఉంది. అలాగే ఈ నెల 13న ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనకి సంబంధించిన అంశాలపై కూడా కాసేపట్లో తెలంగాణ భవన్ లో కేసీఆర్ నాయకులతో చర్చిస్తారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరసింగరావు అడిగి తెలుసుకుందాం. నరసింగరావు. ఎస్ విజయ చంద్రిక, చాలా రోజుల విరామం తర్వాత కేసీఆర్ ఈరోజు తెలంగాణ భవన్కు రాబోతున్నారు. నిజానికి ఆయనకి గత డిసెంబర్ 7వ తేదీన ఫామ్ హౌస్లో కాలు జారి పడడంతో ఆయన లెఫ్ట్ లెగ్కి తుంటి ఫ్రాక్చర్ అయింది, తీవ్రమైనటువంటి గాయమైంది. ఈ నేపథ్యంలో ఆయనకి తుంటి మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. వైద్యులు 7 నుంచి 8 వారాల పాటు విశ్రాంతి అవసరమని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా కేసీఆర్ రెస్ట్లో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఆ గాయం నుంచి కొంత కోలుకున్నారు. వైద్యుల పర్యవేక్షణలో నడక కూడా ప్రాక్టీస్ చేశారు. కర్ర సాయంతో కొంత మేరకు ఆయన నడవగలుగుతున్నారు. సో ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇక పార్టీ పైన ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈరోజు మొదటిసారిగా తెలంగాణ భవన్కు కేసీఆర్ రాబోతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ వద్ద ఏర్పాట్లు అయితే ఘనంగా చేశారు. ఆయన రాక సందర్భంగా మొదటిసారి గాయం నుంచి కోలుకొని మొదటిసారి తెలంగాణ భవన్కు వస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ భవన్ వద్ద పెద్ద ఎత్తున అలంకరణ చేశారు. ప్రధాన ద్వారాన్ని మనం చూస్తూ ఉన్నాము. ప్రధాన ద్వారం వద్ద అలంకరణ చేశారు. అదేవిధంగా తెలంగాణ భవన్ లోపలికి వెళ్ళేటువంటి మార్గాలన్నింటినీ కూడా పూలతో అలంకరించారు. సో మొదటగా కేసీఆర్ తెలంగాణ భవన్కు రాగానే తెలంగాణ తల్లి విగ్రహానికి మొదటగా పూలమాల వేసి నివాళులర్పిస్తారు. ఆ తర్వాత లోపలికి వస్తారు. లోపలికి వచ్చి ఎంట్రన్స్లో రైట్ సైడ్ ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి కూడా పూలమాల వేసి నివాళులర్పిస్తారు. ఆ తర్వాత నేరుగా ఇక్కడ నుంచి అసెంబ్లీ తెలంగాణ భవన్లో ఉన్నటువంటి ఆయన ఛాంబర్కి నేరుగా వెళ్తారు. సో ఛాంబర్లో వేద పండితుల మంత్రోచ్చరణ మధ్యన ఆశీర్వచనాల మధ్యన ఆయన ఛాంబర్లోనే ఆయన చైర్లో కూర్చుంటారు, ఆసీనులు అవుతారు. సో ఇక పార్టీ బాధ్యతల్ని పూర్తిగా స్వీకరిస్తారు. సో ఈరోజు ప్రధానంగా కేసీఆర్ ఇక ఈ రోజు నుంచి కంప్లీట్గా రంగంలోకి దిగినట్టే. పార్టీ కార్యక్రమాలపైన ఈ రోజు నుంచి ఫుల్గా ఇక కేసీఆర్ ఫుల్ ఫోకస్ చేయబోతున్నారు. అందులో భాగంగా ప్రధానంగా త్వరలో రాబోయేటువంటి లోక్సభ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసేటువంటి పనిలో పడ్డారు. అందులో భాగంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని సన్నద్ధం చేయడానికి ఈరోజు తెలంగాణ భవన్లో కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రధానంగా దక్షిణ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి నేతలతో విస్తృత స్థాయి సమావేశాన్ని కేసీఆర్ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో కేఆర్ఎంబీకి ఉమ్మడి ప్రాజెక్టులను అప్పగిస్తారనేటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని జనాల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి. దీనివల్ల జరిగేటువంటి నష్టాలు, ఈ ప్రాజెక్టులు అప్పగించకుండా బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలో ఉండగా తీసుకున్నటువంటి చర్యలకు సంబంధించి జనాల్లోకి బలంగా తీసుకువెళ్ళి దాన్ని పొలిటికల్గా మైలేజ్ కోసం వినియోగించుకోవాలి అనేటువంటి దానికోసము వ్యూహరచన చేయబోతా ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు కృష్ణా పరివాహక ప్రాంతంలోని
ప్రాంతం పరిధిలోని పార్టీకి సంబంధించినటువంటి నేతలందరినీ కూడా ఆహ్వానించారు. ఈ పరిధిలో దాదాపుగా 500 మందికి ఆహ్వానాలని పంపించారు. వారంతా కూడా మరి కాసేపట్లోనే తెలంగాణ భవన్కి చేరుకోబోతా ఉన్నారు. వారు వచ్చిన తర్వాత దాదాపు సుమారుగా 11-12 గంటల సమయంలో కేసీఆర్ కూడా తెలంగాణ భవన్కు రాబోతున్నారు. ఇవన్నీ కూడా తెలంగాణ తల్లికి నివాళులు అర్పించడము, లోబునికి వెళ్ళడము, తన ఛాంబర్లో ఆసనలు కావడము, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి నివాళులు అర్పించడం లాంటి కార్యక్రమాలు అయిపోయిన తర్వాత నేరుగా సమావేశ మందిరానికి వెళ్తారు. సమావేశ మందిరంలో హాజరైనటువంటి నేతలతో భవిష్యత్తు కార్యాచరణ పైన చర్చిస్తారు. లోక్సభ ఎన్నికలకి ఏ విధంగా సన్నద్ధం కావాలి, ఏ అంశాలని జనాల్లోకి తీసుకువెళ్ళాలి, ప్రధానంగా కేఆర్ఎంబీకి ప్రాజెక్టుని అప్పగించడం పైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, జనాల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి అనేటువంటి దానిపైన పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. అందులో భాగంగానైతే ఈ నెల 13 లేదా 22 ఈ 2 తేదీల్లో ఏదో ఒక రోజు అయితే నల్గొండ జిల్లా నుంచి ఈ నిరసన సభలకి శ్రీకారం చుట్టాలని కేసీఆర్ భావిస్తా ఉన్నారు. త్వరలోనే నల్గొండ జిల్లాలోనైతే ఈ ప్రాజెక్టుల అప్పగింతకు నిరసనగా ఒక భారీ నిరసన సభ నిర్వహించబోతా ఉన్నారు. అక్కడి నుంచే కేసీఆర్ లోక్సభ ఎన్నికల సమర శంఖాన్ని పూరించబోతా ఉన్నారు. వీటన్నింటికీ సంబంధించి ఈ రోజు సమావేశంలో కేసీఆర్ ఒక క్లారిటీ అందరితో చర్చించిన తర్వాత ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం